దేశ రాజకీయాలు గ్రామాల్లోకి వచ్చేశాయి. ప్రజలకు నిలదీసి అడిగే హక్కు వచ్చేసింది. కానీ ప్రపంచంలోనే అత్యంత పెద్దైన దేశాల్లో ఒకటి ఇండియా. కానీ ఒకప్పుడు ఎస్, ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కానీ ఇప్పుడు ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ద పొలిటీషియన్స్ ఆర్ నాట్ ఈక్వల్ టు ద మిడిల్ క్లాస్ పీపుల్ ఇన్ అవర్ కంట్రీ. మనుషులలో నీతి తగ్గింది, మనిషి విలువ దిగజారింది. రాజకీయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం తగ్గింది. పైసలపై ఆశ పెరిగింది. ఓటు వేయాలంటే నోటు తీసుకోవాల్సిందే అనేవాడు ఒకడు, ఓటేస్తే నాకేంటి టైం వేస్ట్ అనేవాడు ఇంకొకడు. అసలు నేను ఓటే వేయను అనేవాడు మరొకడు. మందు కోసం ఓటు వేసేవాడు ఒకడు, మంది కోసం పని చేసేవానికి వేయడు. చెప్పేవానికి పొంతన లేదు, వినేవానికి పని లేదు. నీతులు చెప్పేవాడు ఎక్కువ, నిలదీసి అడిగేవాడు తక్కువ. కాలం మారింది, నిలువ దోపిడి పెరిగింది. ఎదిరిస్తే బెదిరించడం, అరిస్తే అనగదొక్కడం. ఎస్, వి నీడ్ ఏ చేంజ్ ఫర్ అవర్ కంట్రీ, ఫర్ అవర్ స్టేట్, ఫర్ అవర్ డిస్టిక్, ఫర్ అవర్ విలేజ్. ఎస్, మన దేశంలో మార్పు రావాలి. మన గ్రామం కోసం నువ్వు మారాలి. ఎస్, మన ఊరు కోసం మనం మారాలి, మనలో మార్పు రావాలి. సమాజం మారాలంటూ ఎన్ని సినిమాలు వచ్చినా, రాజకీయ వ్యవస్థ మారాలంటూ ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసినా, మేధావులు ఎంతో మంది మనలో చైతన్యం కల్పించాలని ప్రయత్నించినా మేం మారం. ఓ సారీ, మనం మారం. బికాస్ వీఆర్ ఇన్. ఎస్ వీఆర్. ఎస్ వీఆర్. ఎస్ వీఆర్ ఇన్. ఇది మీరు సినిమా పరంగా చూడకండి, రాజకీయ పార్టీల పరంగా చూడకండి. పేద రైతుల పరంగా చూడండి, గ్రామ అభివృద్ధి పరంగా చూడండి. ఇది మన ఊరు, మన నేల, మన మట్టి, మన మూలం. ఇక్కడ ఏం చేయాలన్నా మనమే చేయాలి, మనమే చేయొచ్చు. సో అందరం ఓట్ చేద్దాం. డోంట్ ఓట్ ఫర్ మనీ, ఓట్ ఫర్ విలేజ్ డెవలప్మెంట్. మన ఊరిని మనం కాపాడుకుందాం. అందరం కలిసి సరైన నాయకుడిని ఎన్నుకుందాం. జై హింద్. జై హింద్. జై హింద్. జై హింద్.